హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జేపీ డిజిటల్స్. సో లాస్ట్ క్లాస్లో ఏ ప్లాట్ఫామ్ బెటరో మీకు వెబ్సైట్ కొనడానికి చెప్పాను. సో ఈరోజు వచ్చేసి హోస్టింజర్లో మీకు వెబ్సైట్ ఎలా డౌ తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. సో హోస్టింజర్లో మనం వెబ్సైట్ తీసుకోవడానికి ఫస్ట్ హోస్టింజర్ ప్లాట్ఫామ్కి వెళ్ళినాక మనకి ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్లో హోస్టింగ్ మీకు ఫస్ట్ టైప్ డొమైన్లో నుంచి ఎలా తీసుకోవాలో చూపించాను. ఈరోజు హోస్టింగ్లో నుంచి మేనేజ్డ్ హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్ ఇది తీసుకున్నాక మనకి ఇక్కడ ప్రీమియం అండ్ బిజినెస్ ఏ క్లౌడ్ స్టార్ట్అప్ చూపిస్తుంది. మనం ప్రీమియం సెలెక్ట్ చేద్దాం. సో ప్రీమియం బెనిఫిట్స్ వచ్చేసి క్రియేట్ అప్ టు 3 వెబ్సైట్స్ అండ్ 20 GB స్టోరేజ్ అండ్ 2 మెయిల్ బాక్సెస్ అండ్ 1 year ఫ్రీ డొమైన్ వచ్చింది మనకి. సో ఇక్కడ ఫ్రీ ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఒక 1 year అనేది వచ్చింది. సో మనం ప్రీమియం తీసుకుందాం. చూస్ ప్లాన్. సో నెక్స్ట్ వచ్చేసి 48 months అంటే మనకి 2 years కాబట్టి జస్ట్ 12 months తీసుకుందాం. సో 12 months జస్ట్ ఇలా మీకు యుఎస్ డాలర్స్లో చూపిస్తుంది. సో టు అవాయిడ్ దిస్ యుఎస్ డాలర్స్ ఇండియా కరెన్సీలోకి తీసుకోవాలంటే మనం స్టార్టింగ్లో డొమైన్ ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అప్పుడు మనకి రూపీస్లోకి చూపించింది. సో ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ సర్వీసెస్లో మనకి మేనేజ్ హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్. మనం వర్డ్ ప్రెస్లో డిజైన్ చేస్తాం కాబట్టి మేనేజ్ హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్. సో ఇక్కడ మనకి సింగిల్ ప్రీమియం బిజినెస్ అండ్ క్లౌడ్ స్టార్ట్అప్ ఉంది. సో మనం ప్రీమియం తీసుకుందాం. ప్రీమియం ప్లాన్ వచ్చేసి మీకు చెప్పాను, 20 GB స్టోరేజ్ వచ్చింది, 2 మెయిల్ బాక్సెస్ అండ్ ఫ్రీ 1 year డొమైన్ వచ్చింది. సో ప్రీమియం ఈజ్ ఇనఫ్. సో గో టు ప్రీమియం. సో ప్రీమియంలో మనం 1 year తీసుకున్నాం, 12 months. సో 299 per month అంటే 2628 ఫర్ 1 year. ఇక్కడ మనం ఏ డొమైన్ అయితే తీసుకున్నామో ఆ డొమైన్ నేమ్ సెర్చ్ చేద్దాం. Dell.in. సో అవైలబుల్గా ఉంటే ఇక్కడ చూపించుద్ది, లేదంటే ఆల్రెడీ టేకెన్ అని చూపించుద్ది. సో జేపీ డిజిటల్ ఈజ్ నాట్ అవైలబుల్. సో jpdigitals.in ట్రై చేస్తాను. ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి మనం సేవ్ 100% మనం ఆ డొమైన్ తీసుకున్నట్లు. సో ఇక్కడ 2 yearsకి 899, ఫర్ 1 year ఫ్రీ కాబట్టి నేను ప్రజెంట్ 1 yearతో తీసుకుంటున్నాను. నెక్స్ట్ కి మీకు 899 రూపీస్ ఛార్జ్ అయ్యింది. ప్రజెంట్ అయితే 0 ఫ్రీగా వస్తుంది. సో దిస్ ఈస్ డొమైన్ అండ్ దిస్ ఈస్ హోస్టింగ్ 219 per month అండ్ మనకి డొమైన్ వచ్చేసి ఫ్రీ బేస్డ్ ఆన్ ప్రీమియం ప్లాన్. సో ఇప్పుడు మనం పేమెంట్కి కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనకి బిల్లింగ్ అడ్రస్ అనేది ఒకటి, బిల్లింగ్ అడ్రస్లో మన అడ్రస్ మొత్తం క్లారిటీగా ఇవ్వాలి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ చేసినాక మనకి పేమెంట్స్ ఆప్షన్లోకి వెళ్ళేది. ఇక్కడ ఐదర్ కార్డ్ ఆర్ యూపీఐ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు పేమెంట్ మెథడ్. యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆటో రెన్యూవల్ ఎక్స్ట్రా 1000 చూపించింది, కానీ మనకి 3101 కట్ అయ్యింది. సో ప్రజెంట్ అయితే నేను కార్డ్ పేమెంట్కి వెళ్తున్నాను. ఇక్కడ నా కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఫిల్ చేస్తాను. సో పైన అయితే ఇక్కడ నా కార్డ్ డీటెయిల్స్ అయితే అన్నీ ఇచ్చేసాను. ఇప్పుడు సబ్మిట్ పేమెంట్ చేద్దాం. సెక్యూర్.
టైం పాస్వర్డ్. ఇక్కడ నా పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయింది. 3101 రూపీస్ నేను ఈ డొమైన్ jpdigitals.in అనే దానికి పే చేశాను. సో నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. సో నా పేమెంట్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి హోస్టింజర్కి ఎలా వెబ్ వర్డ్ ప్రెస్కి ఎలా కనెక్ట్ అయిందో నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ వరకు సక్సెస్ఫుల్గా హోస్టింజర్లో అయితే నా వెబ్సైట్ నేను బై చేశాను. సో ఈ ప్రాసెస్లో మనం స్టెప్ బై స్టెప్ హోస్టింజర్లో ఒక లో బడ్జెట్తో మనం ఒక వెబ్సైట్ అయితే తీసుకోవచ్చు. సో హియర్ ఆఫ్టర్ పేమెంట్ మన ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది. ఒక వెబ్సైట్ అనేది మనం కొన్న తర్వాత హోస్టింజర్లో మన ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది. సో ఇక్కడ నుంచి అడిగింది హలో హూ ఇస్ ద వెబ్సైట్ ఫర్. సో మై సెల్ఫ్ ఫర్ సమ్వన్ ఎల్స్. సో మనం మై సెల్ఫ్ ఫర్ మై బిజినెస్ తీసుకున్నాం కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ ఆర్ మైగ్రేట్ ఏ వెబ్సైట్. సో ఐ వాంట్ టు క్రియేట్. నెక్స్ట్ ఇక్కడ మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాలి. మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో నెక్స్ట్ టైం మనం వర్డ్ ప్రెస్ ఓపెన్ చేయాలంటే సేమ్ అదే ఐడి అండ్ పాస్వర్డ్. సో ఇది చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఐఎమ్ డూయింగ్ మై పాస్వర్డ్. దిస్ ఈజ్ మై ఐడి అండ్ దిస్ ఈజ్ మై పాస్వర్డ్. నెక్స్ట్ సో ఇక్కడ చూసే ప్రీ బిల్డ్ వెబ్సైట్ ఆటోమేటిక్ బై డిఫాల్ట్గా మనకు ప్రీ బిల్డ్ ఒకటి అడుగుతుంది. సో ఇక్కడ మనం కావాలంటే తీసుకుందాం. ఆర్ బ్లాంక్ వెబ్సైట్ మీకు అయితే బ్లాంక్ వెబ్సైట్ తీసుకోవచ్చు, లేదా యూజ్ ఏ థీమ్. ఆల్రెడీ ఏదైనా వీటిలో థీమ్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను బ్లాక్ కావాలనుకున్నాను. వాట్ డొమైన్ నేమ్ డూ యూ వాంట్ టు యూస్ ఫర్ ద వెబ్సైట్. సో నేను jpdigitals.in నా డొమైన్ నేమ్ ఎలా డిస్ప్లే అవ్వాలని సెర్చ్ చేసినప్పుడు అలా రావాలని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ ఈస్ ద డొమైన్. నెక్స్ట్ register your jpdigitals domain. Is it in India? Yes, India personal. Next step. So this is my address given and I'm finally registering. So state అనేది ఇవ్వలేదు. తెలంగాణ ప్లస్. సో ఇక్కడ మీరు అడ్రస్ అనేది ఇచ్చాక మనం ఇక్కడ ఫైనల్ రిజిస్ట్రేషన్ స్టెప్లో అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ కంప్లీట్ రిజిస్ట్రేషన్. ఇది ప్రెస్ చేసినాక మనకి మన డొమైన్ అనేది హోస్టింజర్లో రిజిస్టర్ అయ్యింది. మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకుని మన డొమైన్ రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ టార్గెటింగ్ ఆడియన్స్ అంటే మీరు ఏ కంట్రీలో ఉన్న పీపుల్స్ని టార్గెట్ చేయాలని చెప్పి మీరు ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇండియాని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఇండియా తీసుకుంటున్నాను. మనం ఇక్కడ మ్యాప్స్లో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కంట్రీలో ఇక్కడ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్కి వెళ్ళొచ్చు. వన్స్ నెక్స్ట్ క్లిక్ చేసినాక మనకి ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్
మనకి ఇక్కడ వర్డ్ ప్రెస్లో అంటే హోస్టింజర్ ప్లాట్ఫామ్లో మనకి వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయినాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ ఇంటర్ఫేస్లో మనం వెబ్సైట్ ఎలా డిజైన్ చేస్తాము ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మన ఇంటర్ఫేస్. సో ఈ హోస్టింజర్లో మీకు ఎలా ఈ వర్డ్ ప్రెస్లో ఎలా చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ subscribe my channel. Thank you.